ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశానికి మీకు అందరికీ స్వాగతం. నేటి సందేశం కొరకు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయునుగాక. ప్రియులారా, ఈ మాటలు దావీదు యొక్క సైన్యాధిపతి అయిన యోవాబు చెబుతూ ఉన్న మాటలు. ఈ అధ్యాయాన్ని మనం గమనించితే అమ్మోనీయులు అలాగే సిరియన్లు, ఈ రెండు దేశాల వారు రెండు వైపుల నుండి దావీదు రాజ్యం మీదకి యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు తన సైన్యాన్ని తీసుకుని వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్న సందర్భంలో తన సహోదరుడైన అబీషైతో చెప్పిన మాట. ఆయన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక సైన్యాన్ని అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి, మరొక భాగాన్ని సిరియన్లతో యుద్ధం చేయటానికి రెండు భాగాలుగా విభజించి ఒక గ్రూపుకి తాను అధ్యక్షుడిగా లేదా లీడర్గా ఉండి మరొక గ్రూపుకి తన తమ్ముడైన అబీషైని నాయకునిగా నియమించి మనం ఒకరికొకరు సహాయం చేసుకుందామని చెబుతూ చెప్పిన మాట, నీవు ధైర్యం కలిగి ఉండుము, మన దేవుని పట్టణముల నిమిత్తము మన నిమిత్తము మనము ధీరత్వము చూపుదుము, అయినను యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తాడని చెప్పి తన తమ్ముడిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా కార్యాన్ని ప్రారంభించినప్పుడు రెండు ఆలోచనలు, ఉద్దేశాలు ఉంటాయి. ఏంటి అంటే, మొదటిగా మన ప్రయత్నము, రెండవది దేవుని ప్రమేయము. మన ప్రయత్నము, రెండవది దేవుని ప్రమేయము. మనం ఆ కార్యం కోసం ప్రార్థన చేసి దేవుడు ఆ కార్యాన్ని ఏ విధంగా చేస్తాడో అని కనిపెడుతూ ఉంటాం. అయితే చాలామంది కేవలం ప్రార్థన మాత్రమే చేస్తారు, మరికొంతమంది కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తారు. ఒకటేమో మానవ ప్రయత్నం, రెండవది దైవిక ప్రమేయం. అయితే ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఇవి రెండు కలిసి వెళ్ళాలి. ఏంటి అంటే, మనం ధీరత్వం చూపుదామని తన తమ్ముడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అంటే అది మానవ ప్రయత్నం. అలాగే ఆ కార్యాన్ని దేవునికి కూడా అప్పగిస్తూ దేవుడు తన దృష్టికి ఏది మంచిదో అది చేయను అంటే దైవిక ప్రమేయం. కేవలం మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదు, ఖచ్చితంగా దేవుని కార్యం జరగాలి. దేవుడు ఆ విషయంలో కలగజేసుకోవాలి. అదేవిధంగా దేవుడే జరిగిస్తాడు అని చెప్పి ఆయన మనకిచ్చిన జ్ఞానాన్ని, ఆయన మనకిచ్చిన బలాన్ని మనం వాడకుండా కార్యము సంపూర్ణము కాదు. కాబట్టి ప్రియులారా, మీరు ఏదైనా కార్యంలో ఉండి కార్యాన్ని జరిగించాలని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రమేయము అలాగే మానవ ప్రయత్నము ఈ రెండు ఒకే స్థితిలో వెళ్ళినప్పుడు అక్కడ విజయాన్ని మనం పొందుకుంటాం. ఈ విధంగా ఆ యొక్క అబీషై అలాగే యోవాబు చేసి ఆ రెండు సైన్యాల మీద, అనగా సిరియన్ల మీద, అమ్మోనీయుల మీద విజయం సాధించినట్లు మనము ఆ అధ్యాయంలో గమనించగలం. కాబట్టి మనం చేస్తున్న కార్యాలకు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకుందాం. అలాగే దేవుడు మనకిచ్చిన వనరులను వాడుతూ మన ప్రయత్నం కూడా చేద్దాం. అప్పుడు దేవుడు మీ కార్యాలను సఫలము చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చిన గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ వాక్కు ద్వారా మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి వందనాలు నాయనా. కార్యములు అనేవి నీ యొక్క చిత్తానుసారముగా నీ ప్రమేయాన్ని బట్టి జరుగుతాయి. అదేవిధంగా మా ప్రయత్నము కూడా ముఖ్యమని చెప్పి మీరు మాకు నేర్పించిన విషయాన్ని బట్టి వందనాలు. మా పిల్లల చేతులకి అప్పగిస్తూ ఉండగా వారు పూనుకున్న కార్యాలలో ప్రభువా వారు విజయం పొందినట్లుగా నీ ప్రమేయము అలాగే మానవ ప్రయత్నము రెండు కలిసినట్లుగా వారికి కృప చూపుతారని నమ్ముచు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.